హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవైతే తెలిసిందే కదండీ! కొండుసిరిగాయలు అని అంటారు కదా! విటమిన్ సి అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటది. మనకిప్పుడు ఎండలు అవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తీసుకోవడం చాలా మంచిదనమాట. ఎప్పుడు కూడా నేను ఇలాగా ఊరబెట్టేస్తానండి. ఊరబెట్టేసి అయితే తీసుకుంటూ ఉంటాను. పచ్చడి అయితే చెయ్యను ఎప్పుడూను. ఇలా ఎక్కువగా ఊరపెడతాననమాట. ఎందుకంటే ఇవి సీజన్‌లో కాకుండా కూడా ఇప్పుడు కూడా ఎక్కువగానే కొద్దిగా దొరుకుతున్నాయి కదండీ! అప్పుడప్పుడు. ఇలా మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కనబడితే గనుక ఇలాగ తీసుకొని వస్తున్నాననమాట. మా హస్బెండ్ అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు రోజుకొకటి. అందుకని చెప్పి ఎప్పుడు కనిపించినా కూడా తను కూడా తీసుకొస్తారు. ఇలాగ కొద్దిగా ఉప్పు, కారము, పసుపు, ఒక 2 ఎండుమిర్చి వేసేసి అందులో వాటర్ వేసేసి ఆహ్, నిమ్మ సారీ అండి. ఉసిరికాయలకి ఘాట్లు పెట్టేస్తాననమాట. ఘాట్లు పెట్టేసి అయితే వేసేస్తాను. వేసేసి ఒక 4 రోజులు ఉంచితే మనకు మంచిగా ఊరుతాయండి. తర్వాత నేను మధ్య మధ్యలో మళ్ళీ వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను. అదే వాటర్ అయితే ఉంచకూడదు. ఎందుకంటే ఒకే రోజు మనం తినలేం కదండీ ఉసిరికాయలనేవి. లేదా 2 రోజులకు ఒకసారి అయినా సరే మనం వాటర్ అనేది మార్చుకుంటూ ఉండాలి. లేదంటే బాగోదు. మళ్ళీ వాటర్ మార్చినప్పుడు మళ్ళీ కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, మళ్ళీ ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసేసి వాటర్ నిండా వేసి మళ్ళీ ఉసిరికాయలు యాజ్ ఇట్ ఈస్‌గా వేసేస్తాను. ఘాట్లు పెట్టుకుంటే మనకు ఉప్పు, కారం అనేది మంచిగా పడతాయి అన్నమాట. అందుకని చెప్పి నేను వేస్తూ ఉంటానండి. అలా వేయడం వల్ల చాలా బాగుంటాయి. మనకి ఉసిరికాయ అనేది రోగనిరోధక శక్తి కూడా మంచిగా వస్తదండి. ఈ కొండ ఉసిరికాయలు దొరికితే కనుక కంపల్సరీగా తీసుకోండి. ఇక్కడైతే చూసారు కదా పిచ్చుకలు. మా ఇంటి దగ్గర మా అత్తయ్య ఇలాగా కట్టారు. ధాన్యం అంటారు కదండీ! ధాన్యం కట్ట అంట అది. అవి కడుతూ ఉంటే పిచ్చుకలు వచ్చి తింటాయంటండి. తెలీదు నాకు గూడాను చెప్పారు. అవి కట్టడం వల్ల అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటున్నాయండి. మార్నింగ్ ఊడ్చేటప్పుడైతే అవి గింజలు తినేస్తున్నాయన్నమాట. తొక్కలనైతే వదిలేస్తున్నాయి. చాలా బాగా అసలవి కట్టిన దానికి ధాన్యం గింజలన్నీ ఉంటాయండి. కానీ అవి అక్కడికక్కడే ఒలుచుకొని గింజ తిని తొక్క వదిలేయడం ఉంటది చూడండి. అది చాలా అయితే గ్రేటు. ఎందుకంటే అవి మనం ఉన్నామేమో అనుకొని భయపడిపోతాయి. కానీ ఆ నిమిషంలోనే అవి తొక్కను ఒలిచేసుకుంటాయి, తినేస్తాయి, వెళ్ళిపోతాయి అనమాట. అక్కడ నేను బయట కూర్చున్నాను ఈవినింగ్ టైం కూర్చుంటే అవి అక్కడికి వచ్చి తింటున్నాయి అనమాట. బాగున్నాయి కదా అని చెప్పేసి వీడియో అయితే నేను షూట్ చేశాను. ఇంకా తర్వాత అయితే డాబా మీదకి వెళ్ళానమాట. మొక్కలకి నీళ్ళు పోద్దాం కదా అని చెప్పేసి నా మోటార్ ఆన్ చేసేసి మొక్కలకైతే నీళ్ళు వేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంక మార్నింగ్ నేను ఇల్లు బయట తుడుద్దాం కదా అని చెప్పేసి వెళ్ళేసరికి ధాన్యం గింజలు అనేవి ఎక్కువ ఉంటాయండి. అంటే గింజలు ఉండవు, తొక్కలు ఉంటాయన్నమాట. తినేసి వదిలేసిన తొక్కలు అయితే చాలా ఉంటాయన్నమాట. ఇది నిన్నటి లాగ్ అండి, బుధవారం లాగ్ అనమాట. వెడ్నెస్డేది ముందు రోజుదే ఇది. నేను వీడియోస్ ఇన్నాళ్ళైతే ఎక్కువ ఉండేవి. ఇప్పుడైతే కొద్దిగా లేవనమాట. ఎక్కువ వీడియోలు ఏమి నేను షూట్ చేయట్లేదు. ఎప్పటికప్పుడే మామూలుగా వీడియో అయితే షూట్ చేసేస్తున్నాను అనమాట. చేసేసి ఆ వీడియో వెంటనే పెట్టేస్తున్నాను. ఇంకా మొక్కలకైతే నీళ్ళు వేస్తాను కదా. మార్నింగ్ అయితే బట్టలు ఆరబెట్టాను అనమాట. మీకు అదే చెప్తున్నాను నేను అక్కడ. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి. వీడియో పెట్టలేదు నేను మీకు. డైరెక్ట్గా వాయిస్ అనేది వినిపించలేదు. ఇక్కడ బట్టలు ఉన్నాయన్నమాట. ఎండలు అయితే చెప్పాను కదండి చాలా ఎక్కువగా కాస్తున్నాయని చెప్పేసి. చెమటలు అయితే చాలా బాగా పడుతున్నాయి. చూసారు కదా. టైం అయితే అప్పుడు 5:30 అయిందండి. 5:30 దాటింది. పావుతక్కువ 6 అవుతుంది. అయినా సరే చూసారు కదా ఎలాగుందో. అక్కడ మొక్కలకన్నీ నీళ్ళు వేస్తాను. నీళ్ళు వేసిన తర్వాత బట్టలు అయితే తీసేద్దాం కదా అని చెప్పేసి బట్టలు తీస్తున్నాను. వీడియో తీయడం సరిగ్గా అవ్వట్లేదు అనమాట నాకు. బట్టలు తీయడం చూపిద్దాము అని అలా తీసాను, అంతే చిన్న క్లిప్పు. ఈ ఎండలకు బట్టలు అయితే ఒక 2 గంటల్లో ఆరిపోతున్నాయండి అని చక్కన. మొన్నటి వరకు వర్షాలు, ఇప్పుడేమో ఎండలు అనమాట. నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు మొక్కలకి నీళ్ళు వేయడానికి ఇంకా అలా ఒక అరగంట టైం అయితే పడుతుంది అనమాట. మనం మొక్కలకి నీళ్ళు వేసుకుంటూ చేసుకునే పని మనకు కనిపించదండి టైం అనేది అస్సలు. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే ఈ రోజేనండి లక్షవారం అనమాట. ఈరోజు మార్నింగ్ అనమాట. పాలకూర వండుదాం కదా అని చెప్పేసి పాలకూర అయితే వచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో. మనకి పైన మన ఇంట్లో మన చెట్లో పండించింది ఆకు అంటే ఇంకా బాగుంటుంది. మనకి ఎంతో ఇష్టం, నచ్చుతుంది కూడా కదండి.
ఇక్కడ పాలకూర అయితే మంచిగా వచ్చిందనమాట. ఇదైతే కట్ చేసేస్తున్నాను. వేరులతో సహా అయితే తీనవసరం లేదండి. ఎందుకంటే పాలకూర అనేది మళ్ళీ మనం వేరులతో ఉంచితే మళ్ళీ మనకి చిగురు వస్తుందనమాట. మళ్ళీ ఆకులు వస్తాయి, బాగుంటుందండి. అందుకని చెప్పేసి జస్ట్ ఓన్లీ పైన ఆకులు మాత్రమే కట్ చేసుకుంటున్నాను నేను. చిన్న కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు అయితే కట్ చేసేసి ఉంచేస్తున్నాను అనమాట. దీంతో పాలకూర అయితే చేద్దాం కదా అని చెప్పేసి నేనైతే కట్ చేయడం, అలాగే కడగడం, కట్ చేయడం, అలాగే మళ్ళీ కర్రీ వండడం కూడా అంతా కూడా నేను వీడియో అయితే తీసానండి, మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. మనకి బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో ఇలా కొద్దిగా పండినా కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకనంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మన ఇంట్లో మనం పండించుకునేది ఎప్పుడు కూడా చాలా బాగుంటుందండి. పెద్ద పెద్ద కొద్ది మధ్యలో అయితే వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ వచ్చారనమాట. నేను కూడా కట్ చేస్తాను కొద్దిగా అని చెప్పారనమాట. మళ్ళీ తను కూడా కట్ చేశారు. మళ్ళీ లేచిపోయి నువ్వే కట్ చేసుకో అని చెప్పారు. మనకి ఏవైనా సరే ఆకుకూరలు, గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చల కూర చాలా రకాల ఆకుకూరలు అయితే ఉంటాయండి. మనం ఏవైనా సరే ఆకుకూరలు అనేవి మనకి వారంలో ఒక 3 సార్లు అయితే కనీసం తీసుకోవాలండి. తీసుకుంటే మన హెల్త్కి అనేది చాలా మంచిది. మనం తీసుకునే ఫుడ్ ఇప్పుడు సరిగ్గా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం ఇలాగ ఆకుకూరలు తీసుకుంటూ ఉంటే ఒళ్ళు అనేది కొద్దిగా బరువుగా అది ఏమనిపించదు, లైట్గా అనిపిస్తుంది. స్టమక్ కూడా ఫిల్ అయినట్టు అనిపించదు, బాగుంటుంది కూడానండి. ఆకుకూరలు అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. తోటకూర కూడా మనకి ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే అందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎక్కువగా తీసుకోండి. ఇది కర్రీ అయితే నేను వండుతాను, టమాటా అనేది వేసుకోను అనమాట. ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయని చెప్తారు కాబట్టి నేను ఎప్పుడు టమాటా అయితే ప్రిఫర్ చేయను. ఉల్లిపాయలు ఎక్కువ వేసి కర్రీ అయితే వండుతాను. అది ఏ విధంగా వండుతాను అనేది కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తానండి. ఆల్రెడీ అయితే నేను పాలకూర కర్రీ ఏ విధంగా చేయాలని మన ఛానల్లో పెట్టాను. నేను మామూలుగా మీకు లాగ్లో అయితే మరి ఇంకొకసారి అయితే పెట్టి చూపిస్తున్నాను. అక్కడ చూసారు కదా, చెట్టుకైతే ఒక వంకాయ అయితే కాసిందండి. చాలా బాగుందనమాట. దానికి కూడా వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. ఎక్కడైతే ఆకునైతే బాగా బయట మనం తెచ్చిన ఆకుకూర ఏంటంటే కొద్దిగా మట్టి అది అంతే వేర్లతో తీసేస్తారు కాబట్టి మట్టి ఉంటుంది అంతగానే. ఇక్కడ మనకు అంత మట్టి అయితే ఏమి ఉండదండి. ఎందుకనంటే మనం కట్ చేసుకున్నాం కాబట్టి అంత మట్టి అయితే ఏమి ఉండదు. అయినా ఒక 2-3 సార్లు అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసుకొని వాష్ చేసుకున్నాను. మనకి పాలకూర తని పకోడీ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే నేను మీకు వేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొద్దిగా గట్టి పకోడీ టైప్లో వస్తుంది అనమాట. ఇంకోసారి ఎప్పుడైనా సరే చూపిస్తాను. ఇలా చిన్నగా అయితే నేను కట్ చేసుకుంటానండి ఆకులను ఎప్పుడు కూడా. పాలకూర పప్పు కూడా బాగుంటుంది. ఫస్ట్ పాలకూర పప్పు వండుదాం అనుకున్నానండి, కానీ కర్రీ అయితే చేయమన్నారు మా హస్బెండ్. అందుకని చెప్పేసి కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా స్టవ్ మీద అయితే కళాయి పెట్టేశానండి. కళాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోని వెల్లుల్లిపాయలు అండి. మెయిన్ ఈ కర్రీకి వెల్లుల్లిపాయలు వేసుకోవడమే చాలా బాగుంటుందండి. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటే అన్ని మంచిది. నేనైతే ఒక 6-7 వెల్లుల్లిపాయలు అయితే వేసాను. ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసానండి. అలాగే కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇంకా ఆవాలు అవి ఏం వేయనండి, ఓన్లీ జీలకర్ర మాత్రమే నేను వేస్తానండి. జీలకర్ర వేసుకొని బాగా వేయించుకున్నాను ఒక సెకండ్ పాటు, అంతేనండి, ఎక్కువ వేయలేదు. వేయించుకున్న తర్వాత ఇందులో నేను ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటానండి. నేను ఒక చిన్న ఉల్లిపాయలు అనమాట. చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 5 కట్ చేశాను అనమాట. ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం బాగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇంకా ఆనియన్స్ అయితే వేగిపోయినాయి అనమాట. ఇంక చాలండి. ఇంక ఇప్పుడైతే నేను కట్ చేసుకున్న పాలకూర ఉంది కదా, ఇది కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా వేయించుకోవాలండి. మూత అయితే
ఏ ఆకుకూరకైనా సరే మనం కూర వేసిన వెంటనే మూత పెట్టకూడదండి. ఎందుకంటే మెత్తగా అవుతుంది, మగ్గుతుంది కదని. మనం మూత వెంటనే పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే పసరు వాసన వస్తుందండి. ఆకులో ఉన్న పసరంతా కూడా బయటికి మనకి వేగకపోవడం వల్ల పసరు స్మెల్ వస్తుంది. నేను బాగా వేయిస్తానండి. ఒక 3-4 నిమిషాలైనా సరే వేయిస్తాను. వేయించిన తర్వాత మరీ అంతసేపు ఎందుకు అని అంటే కాదండి, ఒక్కొక్కసారి వేయిస్తాను, ఒక్కోసారి అంతగా ఏం వేయించను. ఒక 2 నిమిషాలైనా, 1 నిమిషమైనా సరే నేను వేయించుకుంటానండి. బాగానే వేయించుకున్న తర్వాతే మూత పెడతాను. ఇక్కడైతే నేను ఒక 2 నిమిషాలు అయితే వేయించాను. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత మూత అయితే పెట్టుకున్నానండి. మూత పెట్టుకొని మళ్ళీ సెకండ్ కాదండి, 1 నిమిషం అయితే ఉంచాను. ఉంచిన తర్వాత మూత తీసేసి అందులోనే ఒక హాఫ్ స్పూను కారం వేసుకున్నాను. కారం వేయడం స్కిప్ అయిపోయిందండి, అందుకని మీకు చూపిస్తున్నాను అదిగో ఎంత కారం వేసాననేది. కారం కూడా వేసుకొని బాగా వేయించుకున్నాను. అంటే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పాలకూర రెడీ అనేది, కర్రీ రెడీ అయిపోయినట్టే. నచ్చిందండి, నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.